బిగ్ బాస్ 9th వీక్లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ ఈ నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగినట్టు ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రోమోస్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. అయితే ముఖ్యంగా మనకు ఆ ప్రోమోస్లో కనిపించినట్టు ముందుగా టెడ్డీ బేర్స్ పెట్టడం జరిగింది. దానిపైన కంటెస్టెంట్స్ యొక్క ఫొటోస్ పెట్టడం జరిగింది. సో బజర్ మోగిన తర్వాత ఎవరైతే పరిగెట్టుకుని వెళ్ళి టెడ్డీ బేర్ తీసుకొని ఎవరైతే ముందు లోపలికి వెళ్ళకుండా ఆగిపోతారో వాళ్ళు నామినేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడే అసలు అందరూ కూడా ఈరోజు ఓపెన్ అప్ అయ్యారు. ఎటువంటి బాండ్స్ లేకుండా ఎవరికి ఏమున్నాయి లోపల అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయటకు మాట్లాడిన సిచ్యువేషన్స్ మనకి ఈ ప్రోమోస్లో అయితే కనిపించాయి. సో ముఖ్యంగా ఇక్కడ తనుజాకి సంబంధించి మనకి సెకండ్ ప్రోమో కనుక చూసుకున్నట్లయితే తనుజ ఇమాన్యుయల్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఇమాన్యుయల్కి సంబంధించి ఏదైతే రాము విషయంలో నాకు గట్టి పాయింట్ ఉంది, ఆ విషయంలో నేను తనుజాని నామినేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అవకాశం వస్తే నేను తనుజాని నామినేట్ చేస్తానని ఏదైతే చెప్పడం జరిగిందో అండ్ ఆ వీడియో కూడా వీకెండ్లో నాగార్జున గారు ప్లే చేయడం జరిగింది. సో తప్పు ఇమాన్యుయల్దే అన్నట్టు మనకు ఆ వీడియోలో క్లియర్గా కనిపించింది. సో దానికి సంబంధించి తనుజ ఇవాళ నామినేట్ కూడా చేసింది ఇమాన్యుయల్ని. సో నువ్వు మొత్తం కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, లేకపోతే నువ్వు ఈ విధంగా చేసావు, నువ్వు అప్పుడే అందరికీ కూడా సేఫ్ గేమ్ ఆడాలనుకుంటూ నువ్వు ఆడుతున్నావు, నీకు అంత పెయిన్ ఉన్నప్పుడు నువ్వు పెయిన్ ఉందని అప్పుడే చెప్పాలి కదా, మనుషుల్ని నీ మీద ఎక్కించుకున్నాక నువ్వు చెప్పాల్సిన నెసెసిటీ ఏముంది అని చెప్పి తను క్వశ్చన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్కి సంబంధించి నువ్వు ఏదైనా సరే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా నేను హౌస్లో అది చూపించకూడదు, నేను సేఫ్ గేమ్ ప్లే చేయాలి, నేను నార్మల్గా వెళ్ళిపోవాలి అందరితో పాటు అండ్ లాస్ట్ వరకు కూడా నేను ఉండాలి, నామినేషన్లో ఉండకూడదు అన్నట్టు తనుజ ఇక్కడ చెప్పినట్టు మనకు అట్లా క్లియర్గా కనిపించింది. సో దానికి కూడా ఇమాన్యుయల్ డిఫెండ్ చేసుకునే విధానం కూడా బాగా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నీకు అలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు పెట్టాలి కదా, నువ్వు చెయ్యాలి కదా అని చెప్పి రాము విషయంలో కావచ్చు అది కూడా తనుజకి చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ బజర్ మోగిన తర్వాత తనుజ వెళ్ళి భరణి గారిని కూడా నామినేట్ చేసింది. సో దేనికి అండ్ మీకు గుర్తుంటే కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో భరణి గారికి సంబంధించి దివ్య ఆడడం జరిగింది. అదే రోజు మాధురి గారితోని మనకి ఇక్కడ తనుజ చెప్పడం జరిగింది, నేను క్యాపబుల్ కాదా, నేను ఆడలేను అనుకుంటున్నారా, నన్ను ఎందుకు కనీసం ఆడతావా నా తరపునని కూడా నన్ను ఎందుకు అడగలేదు, మొదటి నుంచి కూడా ఆయనతో నాకు మంచి బాండ్ ఉంది కదా, నాన్న అని కావచ్చు లేకపోతే హౌస్లో నేను గేమ్ ప్లే చేయనా లేకపోతే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదా అని చెప్పి తన వర్షన్లో తను మాధురి గారితో చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పాయింట్ రైజ్ చేసి భరణి గారిని నామినేట్ చేసి మరి భరణి గారు కూడా అడగడం జరిగింది, మరి నువ్వు ఈ పాయింట్ ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అని అంటే నేను ఆ రోజు చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పాను అని అంటే ఇక్కడ భరణి గారు నువ్వు నాకు ఏ టాస్క్లో కూడా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అండ్ ఏ టాస్క్లో కూడా నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు భరణి గారు తనుజకు చెప్పిన తర్వాత సో స్టాండ్ తీసుకునే విధానాలు నాకు రాలేదు, నాకు సపోర్ట్ చేసే టాస్క్లు వచ్చాయి, నాకు సపోర్ట్ చేశాను అంటున్నారు కాబట్టి అది సపోర్ట్ చేసే టాస్క్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేశారు, సపోర్ట్ లేని టాస్క్ అనుకోండి నేను ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే నేను ఆడతాను కదా, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నేను గేమ్ ప్లే చేయగలను అని చెప్పి తను మాట్లాడుకుందనమాట. సో ఏదైనా ఇక్కడ భరణి గారికి అండ్ తనుజకి కూడా కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంటే జరిగినట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే దివ్యకి సంబంధించి ఎప్పుడు ఎలాంటి డిస్కషన్స్ వచ్చినా భరణి గారికి సంబంధించి వచ్చినా దివ్యనే స్టాండ్ తీసుకుంటుంది, దివ్య మాట్లాడుతుంది, దివ్య ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి మాధురి గారు కూడా లాస్ట్ టైం గట్టిగా రైజ్ చేశారు ఈ పాయింట్. సో మా భరణి గారితో మేము మాట్లాడాలనుకుంటే దివ్య ఎందుకు మధ్యలో వస్తుంది, లేకపోతే దివ్య ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది, భరణి గారికి మాట్లాడే అవకాశం లేదా, లేకపోతే భరణి గారు మాట్లాడలేరా, లేకపోతే భరణి గారి వాయిస్ దివ్యానా అని చెప్పి చాలామంది పాయింట్స్ రైజ్ చేశారు. సో ఈరోజు నామినేషన్లో కూడా తనుజ ఇదే పాయింట్ రైజ్ చేసింది. సో మీకు నేను కనిపించలేదా లేకపోతే నేను టాస్క్ ఆడలేను అనుకుంటున్నారా అని చెప్పి తన పాయింట్ తను పెట్టడం కూడా జరిగింది. అండ్ పవన్కి వచ్చేసరికి తనుజాని నామినేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈరోజు అందరి కలర్స్ బయటపడ్డాయి, అంటే అందరూ కూడా ఓపెన్ అప్ అయ్యారు. ఎందుకంటే 9th వీక్ వచ్చాక కూడా ఇంకా ఓపెన్ అప్ అవ్వకపోతే వీళ్ళు ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్నారా అన్నట్టు ప్రేక్షకులు కూడా అనుకుంటారు. సో చాలా ఓపెన్ అప్ అయ్యారు అండ్ ఒకళ్ళే పాయింట్స్ లేకపోతే ఒకళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్స్ కావచ్చు లేకపోతే పాజిటివ్స్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా నామినేషన్స్లోకి వచ్చినట్టు కూడా అంటే ఒకరి ద్వారా ఒకరు నామినేట్ చేసుకున్నట్టుగా కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే తనుజ భరణి గారిని కావచ్చు లేకపోతే తనుజ ఇమాన్యుయల్ కావచ్చు మనకి నిన్న ఏవి చూసిన తర్వాత డెఫినెట్గా మనకి ఒక పాయింట్ గుర్తుండిపోయింది, డెఫినెట్గా నామినేషన్స్లోని తను నామినేట్ చేస్తుంది అని చెప్పి. అండ్ ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేయడం జరిగింది, తనుజానే సేమ్ ఇవే పాయింట్స్ పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా తనుజ డిఫెండ్ చేసుకునే విధానం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే అరే ఈ సీజన్లో లేడీ విన్నర్ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే మనకి ఓటింగ్ ప్రక్రియ చూసుకున్నా బయట కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. మరి ఈరోజు ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఓటింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఒకవేళ చేంజెస్ లేకుండా కనుక స్టేబుల్గా తనుజని హైలో ఉంటే ఇంకెవరు కూడా బీట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు తను ఏదైతే బాండింగ్స్ అన్న దాంట్లో ఉందో
ఈ రోజు నుంచి ఆ బాండింగ్స్ ఏమీ లేవు, నేను సింగిల్గా ఆడుతున్నాను, ఈ నామినేషన్తో అందరికీ కూడా ఒక క్లియర్ వచ్చి ఉంటుంది అని చెప్పి తనుజ చెప్పే ప్రయత్నం కూడా చేసింది. అండ్ అదేవిధంగా అందరినీ కూడా నామినేట్ చేసిన విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి అనే వివరాలు కూడా. మరి మీకు తనుజ నామినేట్ చేయడం కావచ్చు భరణి గారిని, లేకపోతే ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇమ్మాన్యుయల్ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చారని కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ వీక్ ఎవరు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అండ్ తనుజ పాయింట్స్ మీకు ఇప్పటివరకు ఏమనిపించింది, తనుజ రైట్ అనిపించిందా, లేకపోతే బిగ్ బాస్ టీం ఏమైనా తనుజని సేవ్ చేసే అవకాశాలు చూపిస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.